యువత ఎక్కువ 8th క్లాస్ నుంచే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. ఈ ఎడ్యుకేషన్‌లో వాళ్ళు ఇంజినీరింగ్ చేసినా, మెడికల్ చేసినా తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసుకోవాలి అంటే కొంతమంది ఓనర్‌గా ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ చేసుకోవాలన్నా, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ డెవలప్ చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలన్నా ఇవన్నీ గూడా తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. బట్ చిన్నప్పటి నుంచి గనుక వాళ్ళకి నాయకత్వ లక్షణం వచ్చినట్టయితే సర్వీస్ నేర్చుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవచ్చు, పరిపాలన నేర్చుకోవచ్చు. రాజకీయ నాయకులుగా ఎదగొచ్చు, ఒక డాక్టర్ గావచ్చు, ఒక లాయర్ గావచ్చు, ఒక ఇంజినీర్ కావచ్చు. వీళ్ళందరికీ ఏమవుతుందంటే అండి ఈ లియో క్లబ్ అనేది ఒక ప్లాట్‌ఫార్ము. మేము చాలామంది మాలో పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నారంటే చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకున్నదండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లియో క్లబ్ యూత్ ప్రోగ్రామ్ కింద మా మిత్రుడు లాయన్ సునీల్ గారు 1975లో హైదరాబాద్‌లో ఒక ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్‌చేంజ్‌లో మారుతి సుజుకి వాళ్ళ అమ్మాయి ఆ రోజున హైదరాబాద్ వచ్చింది. తను ఈ రోజు వరకు కూడా పరిచయంతోని వాళ్ళు ఎన్నో యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ చేశారు. నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నారు. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక మనిషిలో ఉన్న టాలెంట్‌ని తెలుసుకొని ఇంకొక వ్యక్తి ఎదగటానికి ఈ లియో అన్నది మాకు కళ్ళతో చూసామండి. ప్రాక్టికల్‌గా మేమందరం అనుభవిస్తున్నాం.